ఆ రాజ్యానికి అతడే రాజు. ఆయన పుట్టినరోజు సందర్భంగా కానుకల రూపంలో 2 గ్రద్ద పిల్లలు కూడా వచ్చాయి. అవి చూడటానికి ఎంతో అందంగా ఉన్నాయి. మహారాజు వాటిని కంటికి రెప్పలా చూసుకునేవాడు. ఆ గ్రద్ద పక్షుల కోసం 4 సైనికులను కూడా నియమించాడు. అవి రోజురోజుకు పెరుగుతూ మరింత అందంగా తయారయ్యాయి. అలా ఓనాటికి ఆ గ్రద్ద పక్షులు పూర్తిగా పెద్దగా అయ్యాయి. అవి ఆకాశంలో ఎగరగల శక్తి వాటి దగ్గర ఉంది. మహారాజు తన సైనికులను పిలిచి, ఆ పక్షులను ఆకాశంలో ఎగరవేయండి, అవి ఎగరడం నేను కల్లారా చూడాలి అని ఆదేశించాడు. ఇక ఆ గ్రద్ద పక్షులు 2 ఎక్కడలేని శక్తితో గాల్లోకి ఎగిరాయి. ఆ 2 పక్షుల్లో ఒక పక్షి మేఘాలను తాకుతూ ఆహ్లాదంగా ఎగురుతూ ఉంది. మరొకటైతే ఒక చెట్టు కొమ్మపై వాలి అటూ ఇటూ దిక్కులు చూస్తూ ఉంది. ఆ పక్షి ఎందుకు ఎగరడం లేదు? మహారాజు సైనికుడిని అడిగాడు. అప్పుడు ఆ సైనికుడు, మహారాజా, బహుశా ఆ పక్షి ఎగరడానికి భయపడుతోందేమో అని అన్నాడు. అప్పుడు మహారాజు ఒక ప్రకటన వేయించాడు. ఆ పక్షిని ఆకాశంలోకి ఎగిరేలా చేసిన వారికి 1000 బంగారు నాణేలు బహుమతిగా ఇవ్వబడును అని. అయితే ఆ 1000 బంగారు నాణేలను సొంతం చేసుకోవాలని జ్ఞానులు, పండితులు, మహామేధావులు ఎంతగా ప్రయత్నించినా పక్షి మాత్రం ఎగరలేదు. కాని మహారాజు ఒకరోజు ఉదయం లేచి చూసేసరికి ఆ పక్షి ఆకాశంలో గాలిని చీల్చుకుంటూ వేగంగా ఎగురుతూ ఉంది. అప్పుడు మహారాజు ఆశ్చర్యపోయి సైనికుడిని పిలిచి, ఆ పక్షిని ఎవరు ఎగిరేలా చేశారు? అతడిని నా ముందు హాజరుపరచండి, నేను అతన్ని చూడాలి అన్నాడు. సైనికులు ఆ వ్యక్తిని రాజుగారి ముందు హాజరుపరిచారు. రాజు అతనికి 1000 బంగారు నాణేలు ఇచ్చి, నువ్వు ఇంతకు ఆ పక్షిని ఎలా ఎగిరేలా చేశావు అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి, ప్రభు, నేను ఒక రైతుని. నేను పక్షిని చూసినప్పుడు ఆ పక్షి ఎగరడానికి భయపడుతూ తాను ఉన్న ఆ కొమ్మ మీద అయితేనే సురక్షితంగా ఉంటాను అని అక్కడే ఉండిపోయి ఉంది. అందుకే నేను ఆ పక్షి నిలబడి ఉన్న కొమ్మను నరికివేశాను. ఇక దానికి వేరే దారి లేక ఆకాశంలోకి రివ్వున ఎగిరింది అని బదులిచ్చాడు. ఇలాగే మనం కూడా పక్షిలా ఎగరాలి. జీవితంలో ఏదైనా సాధించాలి అంటే కొమ్మ అనే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలి. అప్పుడే మన జీవితంలో ఎగరగలం, ఎదగగలం, ఏదైనా సాధించగలం.